హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనకి కట్ వర్క్ బ్లౌజ్ అంటే బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి, అలాగే హ్యాండ్స్కి కరూస్ అయితే వస్తాయి కదా. అయితే మనకి ఈ కరూస్ అనేవి మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా అంతే పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. కాకపోతే మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా నెక్ని క్లాత్ మీదనే డ్రా చేసుకొని కట్ చేసుకుంటాం కదా. కానీ ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం నెక్ని డైరెక్ట్గా క్లాత్ మీద కాకుండా బకరం పీస్ మీద కట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ కట్ చేయలేదండి. ఈ విధంగా మనం లైనింగ్ని మెయిన్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి, అలాగే హ్యాండ్స్కి కట్ వర్క్ డిజైన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్కి కట్ వర్క్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బకరం పీస్ని తీసుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. అలాగే మనం బకరం పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ మీద మనకి బకరం పీసు వెడల్పు వచ్చేసి ఇక్కడ మనం నెక్ షోల్డర్ ఎంత వెడల్పు అయితే తీసుకుంటామో అంతే వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మనకి బకరం పీసు పొడవు వచ్చేసి ఇక్కడ మనం నెక్ పొడవు ఎంతైతే తీసుకుంటామో దానికంటే ఒక 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి, నెక్ వెడల్పు వచ్చేసి నేను 2.5 ఇంచులు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 2.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి 10.75 ఇంచులు. ఇప్పుడు ఈ 10.75 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా. కానీ ఈ కింది వైపు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు నెక్ కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే మీరు 3.5 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కట్ వర్క్ అంటే నెక్ రౌండ్ చుట్టూ కూడా కరూస్ వస్తాయి కదా. ఈ కరూస్ని డ్రా చేసుకోవడం కోసం నెక్ రౌండ్ చుట్టూ 1/2 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. టేప్ని ఇలా జరుపుకుంటూ నెక్ రౌండ్ చుట్టూ 1/2 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనకి కట్ వర్క్ అంటే నెక్ రౌండ్ చుట్టూ కూడా కరూస్ వస్తాయి కాబట్టి ఈ కరూస్ని డ్రా చేసుకోవడం కోసం ఈ విధంగా 1/2 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇందులోనే కరూస్ని డ్రా చేసుకోవాలి. ఈ కరూస్ని డ్రా చేసుకునే ముందు ఈ షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచి దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనం కరూస్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ కరూస్ని డ్రా చేసుకోవడం కోసం నేను విక్స్ డబ్బా అయితే తీసుకున్నానండి. విక్స్ డబ్బానే తీసుకోవాలని ఏమీ లేదండి, మీకు అందుబాటులో ఏది ఉంటే అది తీసుకోండి. కాకపోతే మీరు తీసుకున్న డబ్బా కానీ మూత కానీ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులు లేదా 2 ఇంచుల లోపల ఉండేలాగానే తీసుకోండి. ఇక్కడైతే చూడండి, ఈ విక్స్ డబ్బా వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులు అయితే ఉందండి. ఇప్పుడు ఈ డబ్బాతో మనం కరూస్ని ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఈ కరూస్ని డ్రా చేసుకోవడం కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో మార్క్ చేసుకున్నాం కదా. కరెక్ట్గా మనకి ఈ డబ్బా వచ్చేసి ఇక్కడ టచ్ అవ్వాలి. అలాగే
ఈ లైన్‌కి టచ్ అవ్వాలి. రెండింటికి టచ్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఒక కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇంకొక కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇదే విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా కర్వ్స్‌ని డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికే మనం కర్వ్స్‌ని డ్రా చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఫుల్ కర్వ్ వస్తే ఫుల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. లేదంటే హాఫ్ కర్వ్ వస్తే హాఫ్ కర్వ్‌నే డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి హాఫ్ కర్వే వస్తుంది. ఈ విధంగా హాఫ్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా నెక్ రౌండ్ చుట్టూ కూడా 3/4 ఇంచి లేదా 1 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3/4 ఇంచ్‌కి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నాము అంటే మనకి బక్రం పీస్ అనేది కదలకుండా ఉంటుంది. ఇటువైపున కర్వ్స్‌ని కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మనం ఈ కర్వ్స్ పక్కనే కట్ చేసుకోవాలి. చూడండి మీరు ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి 1/2 ఇంచి ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కర్వ్స్ పక్కనే కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఈ విధంగా మనం కర్వ్స్‌ని ఎంత నీట్‌గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్‌గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్‌లో ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఈ కింది వైపున కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బకరం పీస్‌ని లైనింగ్ పీస్‌కి జాయిన్ చేసుకోవాలి. లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్‌ని తీసుకొని ఈ బకరం పీస్‌కొచ్చేసి ఒక వైపున షైనింగ్ ఉంటుందండి. ఈ షైనింగ్ ఉండే వైపు వచ్చేసి క్లాత్ మీదకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం క్లాత్‌కి అలాగే బకరం పీస్‌కి రెండింటికి కూడా మిడిల్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ టక్స్ 2 కూడా ఇలా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి బకరం పీస్ అనేది లైనింగ్ పీస్‌కి నీట్‌గా జాయింట్ అయిపోతుంది. బ్యాక్ నెక్‌కి కట్ వర్క్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు ఫ్రంట్ నెక్‌కి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బకరం పీస్‌ని తీసుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. అలాగే మనం బకరం పీస్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు
ఈ బకరం పీసు వెడల్పు వచ్చేసి మనం నెక్ షోల్డర్ ఎంత వెడల్పు అయితే తీసుకుంటామో అంతే వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే బకరం పీసు పొడవు వచ్చేసి ఇక్కడ మనం నెక్ పొడవు ఎంతైతే తీసుకుంటామో దానికంటే ఒక 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ ఎక్స్ట్రా ఉండేలా తీసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు. ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా. కానీ ఈ కింది వైపు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా కర్వ్స్ని డ్రా చేసుకోవడం కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం కర్వ్స్ని డ్రా చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కర్వ్స్ని డ్రా చేసుకున్నాం కదా. కానీ ఫ్రంట్ నెక్కి వచ్చేసి మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ డ్రా చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ని బట్టి డ్రా చేసుకోవాలి. ముందుగా మనం డ్రా చేసుకున్న ఈ బ్యాక్ నెక్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ కర్వ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. మనకి ఎంత వచ్చింది? 1.35 ఇంచులు అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ 1.35 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనకి బ్యాక్ నెక్కి వచ్చేసి ఫస్ట్ ఫుల్ కర్వ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం ఫుల్ కర్వ్ని డ్రా చేసుకోకూడదండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఉక్స్ పట్టీ కాజా పట్టీ వస్తుంది కదా. ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం హాఫ్ కర్వ్నే డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా హాఫ్ కర్వ్నే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ కూడా హాఫ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ తర్వాత హాఫ్ కర్వ్ని డ్రా చేసుకున్నాం కదా. అలాగే ఇక్కడ కూడా హాఫ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా నెక్ రౌండ్ చుట్టూ కూడా 3/4 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ కర్వ్స్ పక్కనే కట్ చేసుకోవాలి.
ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్‌ని లైనింగ్ పీస్‌కి జాయింట్ చేసుకోవాలి. ముందుగా మనం లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మనకి నెక్కులు 2 కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్‌ని తీసుకొని మనకి ఒక వైపున షైనింగ్ ఉంటుంది కదా! ఈ షైనింగ్ ఉండే వైపు వచ్చేసి క్లాత్ మీదకుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. చూసారు కదా! ఫ్రంట్ నెక్ కూడా కట్ వర్క్ డిజైన్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్‌కి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1.5 ఇంచుల వెడల్పుతోటి ఈ విధంగా బకరం పీస్‌ని కట్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ బకరం పీసు పొడవు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజు ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి నేను హ్యాండ్ లూజ్ కంటే కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బకరం పీస్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ హ్యాండ్‌ని కూడా ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ బకరం పీస్ మీద కూడా హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని, ఈ ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం పావించి మార్జిన్‌తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా కర్వ్స్‌ని డ్రా చేసుకోవడం కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కర్వ్స్‌ని డ్రా చేసుకోవాలి. చూడండి ఈ కర్వ్స్‌ని డ్రా చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వైపు నుంచి డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ వచ్చేసి హాఫ్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా పిన్స్ పెట్టేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్వ్స్ పక్కనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్‌లో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్‌ని లైనింగ్ పీస్‌కి జాయింట్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు ఒక వైపున లోతు తీసుకుంటాం కదా! ఈ లోతు తీసుకున్న వైపు వచ్చేసి 2 కూడా ఇలా పక్కపక్కనే ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్‌ని తీసుకొని ఈ బకరం పీస్‌కొచ్చేసి ఒక వైపున షైనింగ్ ఉంటుంది కదా! ఈ షైనింగ్ ఉండే వైపు వచ్చేసి లైనింగ్ మీదకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే మనం బకరం పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం కింది వైపున ఖర్చు కోసం పావించ్ కానీ, హాఫ్ ఇంచ్ కానీ మార్క్ చేసుకుంటాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం బకరం పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ మనం లైనింగ్ పీస్‌కి అలాగే బకరం పీస్‌కి రెండింటికి కూడా మిడిల్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా! ఈ టక్స్ 2 కూడా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్‌కి కూడా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి.
చూసారు కదా! ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి బకరం పీస్ అనేది లైనింగ్ పీస్‌కి నీట్‌గా జాయింట్ అయిపోతుంది. చూసారు కదా! ఫ్రంట్ నెక్‌కి, బ్యాక్ నెక్‌కి అలాగే హ్యాండ్స్‌కి కట్ వర్క్ డిజైన్‌ని ఎలా కట్ చేసుకోవాలో, ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని తీసుకొని బకరం పీస్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఇలా పిన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఈ మిడిల్‌లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఈ క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ బక్రం పీస్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా స్టిచ్ అనేది బకరం పీస్ మీద పడకూడదండి. బకరం పీస్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఎక్కడా కూడా మనకి స్టిచ్ అనేది బకరం పీస్ మీద పడకుండా ఈ విధంగా బకరం పీస్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ పిన్స్‌ని తీసివేయాలి. ఇప్పుడు ఈ బకరం పీస్ పక్కనే మనకి ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ కార్నర్స్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి. చూడండి, మనం ఇలా కట్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ప్రతి కార్నర్ దగ్గర కూడా ఈ విధంగా కట్ పెట్టుకోవాలి. అర్థమైంది కదా! ఈ విధంగా ప్రతి కార్నర్ దగ్గర కూడా ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఈ కర్వ్స్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
అర్థమైంది కదా! ఈ కర్వ్స్ అన్నీ కూడా నీట్‌గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ కర్వ్స్ అన్నీ కూడా ఈ విధంగా నీట్‌గా ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా ఐరన్ చేసుకున్న తరువాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా! మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఎంత చివరనగా వేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది అంత నీట్‌గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా ఫ్రంట్ నెక్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ నెక్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మెయిన్ క్లాత్‌కి రైట్ సైడ్ వైపున లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టేసుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ బకరం పీస్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ చుట్టూ కూడా ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా కట్స్ పెట్టుకోవాలి. చూసారా? ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ కర్వ్స్ అన్నీ కూడా నీట్‌గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. చూసారా? ఈ కర్వ్స్ అన్నీ కూడా నీట్‌గా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్‌ని తీసుకొని బకరం పీస్ వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్‌కి, మెయిన్ పీస్‌కి రెండింటికి కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని బకరం పీస్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీసు చుట్టూ కూడా ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్వ్స్ చుట్టూ కూడా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్స్ అన్నీ కూడా నీట్‌గా ఫోల్డ్ అయ్యేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా! బ్యాక్ నెక్‌కి, ఫ్రంట్ నెక్‌కి అలాగే హ్యాండ్స్‌కి అన్నింటికి కూడా కట్ వర్క్ డిజైన్‌ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడైతే ఈ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనం డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి.
డాట్స్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతో స్ట్రెయిట్‌గా ఉండే పీస్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీస్‌ని ఈ విధంగా ఒక పావు ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి. ఒక పావించి యువతలుగానే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్‌లు 2 లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనం డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో పార్ట్ కూడా డాట్స్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ షేప్ బెల్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకుంటామో ఆ లేయర్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్‌ని తీసుకొని మెయిన్ క్లాత్‌కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకుంటామో ఆ లేయర్‌ని పెట్టేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్‌ని పెట్టేసుకోవాలి. ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్‌ని కూడా సెట్ చేసుకోవాలి. చూడండి, మనం షేప్ బెల్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం షేప్ బెల్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టి సైడు అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకున్నాం కదా! ఈ టక్స్ పెట్టుకున్న వైపు 2 కూడా మనకిలా పక్క పక్కనే వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా షేప్ బెల్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో షేప్ బెల్ట్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్‌లు 2 కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్‌లు 2 సమానంగా రావాలి. ఇక్కడైతే చూడండి మనకి షేప్ బెల్ట్‌లు 2 కూడా కరెక్ట్‌గా సరిపోయాయి కదా. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడు, అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడు 2 కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌ని ఫ్రంట్ పార్ట్‌కి జాయిన్ చేసుకోవాలి. షేప్ బెల్ట్‌ని ఫ్రంట్ పార్ట్‌కి జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌కొచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచి ఉండేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చేసరికి ఈ డాట్‌ని ఇలా మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఉక్స్ పట్టి, కాజా పట్టి సైడ్ 2 సమానంగా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి 2 కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి. ఇటువైపును కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కూడా కరెక్ట్‌గా సరిపోవాలి. ఇక్కడైతే చూడండి మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక పావించి ఎక్స్ట్రా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పావించి క్లాత్‌ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడైతే చూడండి మనం ఒక స్టిచ్చే వేసాం కదా. ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకొని తగ్గించుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీకొచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్‌గా ఉండే పీస్‌ని కట్ చేసుకోవాలి. అలాగే ఉక్స్ పట్టీకొచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్‌గా ఉండే పీస్‌ని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఖర్చులు పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్‌ని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికొచ్చేసరికి ఈ డాట్ ఖర్చు, షేప్ బెల్ట్ ఖర్చు 2 కూడా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మరలా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ చివరకొచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్‌తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా! కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికొచ్చేసరికి ఈ డాట్ ఖర్చు, షేప్ బెల్ట్ ఖర్చు 2 కూడా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఈ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గరకొచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ చివరకొచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు షోల్డర్స్‌ని జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి 2 ఇలా పక్కపక్కనే రావాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో షోల్డర్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున షోల్డర్‌ని కూడా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్‌ని జాయిన్ చేసుకున్నాం కదా! ఇలా జాయిన్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఇదే విధంగా ఇటువైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు, అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు 2 కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకుంటాం కదా! ఈ లోతు తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా జాయిన్ చేసుకోవాలి. రెండో హ్యాండ్‌ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా! ఇప్పుడు సైడ్ జాయింట్‌లు స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్‌లు స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్‌ని ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా! సైడ్ జాయింట్‌లు స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు. ఇప్పుడు ఈ 29 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి. 29 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఫస్ట్ అయితే ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్‌గా 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్‌గా 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనకి 2 వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా! ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనకి జాయింట్లు కనిపిస్తున్నాయి కదా! ఈ జాయింట్లు 2 కూడా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్‌కి అలాగే ఫ్రంట్ పార్ట్‌కి రెండింటికి కూడా మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ 2 కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్‌తో ఇంకొక 2 స్టిచెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచెస్ వేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. చూసారు కదా! కట్ వర్క్ డిజైన్‌ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.